చరిత్రను మలుపు తిప్పే ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. 2025 నవంబర్ 2 అలాంటి ఘటనే జరిగింది. భారతదేశంలో ఉమెన్ క్రికెట్ చరిత్రనే సమూలంగా మార్చేయబోతోంది. రాబోయే తరాల్లో ఈ పరిణామాన్ని చాలా కాలం పాటు గుర్తు చేసుకోబోతున్నారు. ఇప్పటికీ ఇండియాలో చాలామంది 1983 జూన్ 25ని పదే పదే గుర్తు చేసుకుంటారు. ఆనాడు కపిల్ దేవ్ సేన సాధించిన విజయం ఎప్పటికీ చాలామందికి మర్చిపోలేనిది. క్రికెట్ వరల్డ్ చరిత్రలోనే ఆనాటికి వరుసగా 2 కప్పులు గెలుచుకుని హ్యాట్రిక్ విజయం కోసం ఆశిస్తున్న వెస్టిండీస్ని ఫైనల్స్లో మట్టి గరిపించిన కపిల్ దేవ్ టీం సృష్టించిన చరిత్ర ఎన్నటికీ మాసిపోనిది. ఇండియాలో క్రికెట్కున్న ఆదరణ చూసి ప్రపంచం నివ్వెరపోతుంది. ఇండియాలో క్రికెట్ ఒక మతం, ఇంకా చెప్పాలంటే మతం కన్నా చాలా ఎక్కువ, మతాలకు అతీతంగా అందరినీ కలిపే ఒక భావోద్వేగం అన్నట్టుగా అంచనా వేస్తూ ఉంటారు. అంతగా క్రికెట్ వేళ్ళూనుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం 1983 వరల్డ్ కప్ ఛాంపియన్గా టీమిండియా నిలవడమే. అక్కడి నుంచే మొత్తం టీమిండియా క్రికెట్ చరిత్ర మలుపు తిరిగింది. అనేక మందిని క్రికెట్ వైపు ఆకర్షించింది. భారీగా క్రికెట్ అభిమానుల్ని సంపాదించింది. అనేక కంపెనీలు క్రికెట్ స్పాన్సర్స్గా రావడానికి కారణమయ్యింది. ఇప్పుడు క్రికెట్ ఒక పెద్ద ఇండస్ట్రీగా బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి బడా బోర్డుగా మారిపోవడానికి ఆనాటి కపిల్ దేవ్ సేన సాధించిన విజయమే ప్రధాన కారణం. ఆ తర్వాత ధోని జమానాలో వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ సాధించారు. ఇప్పుడు T20 వరల్డ్ ఛాంపియన్గా టీమిండియా నిలవడానికి అవన్నీ మూలమయ్యాయి. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా 2025 నవంబర్ 2వ తారీఖున ముంబై వేదికగా డివై పాటిల్ స్టేడియంలో హర్మన్ ప్రీత్ సేన సాధించిన విజయం క్రికెట్ చరిత్రని, ముఖ్యంగా మహిళా క్రికెట్ చరిత్రని సమూలంగా మార్చేయబోతోంది. ఎందుకంటే క్రికెట్కి దక్కిన ఆదరణ, ఇంతకుముందు మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అసలు మహిళా క్రికెట్ జట్టులో ఉన్నటువంటి ప్లేయర్ల గురించే చాలామంది పేర్లు కూడా వినుండరు. ఏదో హర్మన్ ప్రీత్, స్మృతి మందన్న, అప్పుడప్పుడు జమీమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, ఇలా కొన్ని పేర్లు మాత్రం తెలిసి ఉండొచ్చు. శ్రీచరణి, రేణుకా ఠాకూర్, రాధా యాదవ్ ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా విననటువంటి వాళ్ళే ఎక్కువ మంది నిన్న క్రికెట్ కోసం టీవీల ముందు అతుక్కుపోయారు. అనేక చోట్ల దేశవ్యాప్తంగా స్క్రీన్లు పెట్టి వేడుక చేసుకున్నారు. టీమిండియా గెలిచిందనగానే సంబరాలు హోరెత్తాయి. ఇదంతా మహిళా క్రికెట్కి పెరుగుతున్న ఆదరణకి సంకేతం. మహిళా క్రికెట్ చరిత్ర సమూలంగా మారబోతుందనడానికి ఒక సూచిక. రాబోయే రోజుల్లో ఈ క్రికెట్ వైపు మహిళలు పెద్ద స్థాయిలో కదలబోతున్నారు. అనేక మంది అమ్మాయిలకి ఈ టీం ఒక ఇన్స్పిరేషన్గా నిలవబోతోంది. హర్మన్ ప్రీత్, స్మృతి మందన్న, దీప్తి శర్మ, జమీమా వీళ్ళంతా ఒక రోల్ మోడల్స్గా నిలవబోతున్నారు. స్మృతి మందన్న, దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ వీళ్ళంతా 2017 నుంచి ఒక ఐసీసీ ట్రోఫీలో విజేతగా నిలవడానికి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. హర్మన్ ప్రీత్ 12 టోర్నమెంట్లలో జట్టులో ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడైనా విజేత కాకపోతామా అని ఎట్టకేలకు ఆమె కళ నిన్న నెరవేరింది. 2017 ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా కేవలం 9 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. 228 పరుగులు చేయాల్సిన దశలో 219 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. 12 బాల్స్లో 11 రన్స్ చేయాల్సిన స్థితిలో దీప్తి శర్మ అవుట్ అయిపోయింది. అదే ఫైనల్స్లో హర్మన్ ప్రీత్ 50 చేస్తే స్మృతి మందన్న డక్అవుట్ అయ్యింది. అలాంటి వాళ్ళంతా ఇంతకాలం ఎదురు చూసి తమ లక్ష్యాన్ని చేరుకోగలిగారు. మొన్నటి వరల్డ్ కప్లో చివరి నిమిషంలో జమీమా రోడ్రిగ్స్కి ఛాన్స్ రాలా. ఈ వరల్డ్ కప్లో కూడా కొన్ని మ్యాచ్లకు ఆమె దూరం కావాల్సి వచ్చింది. అయినా సెమీస్లో అద్భుతంగా రాణించింది. షఫాలి వర్మ అసలు జట్టుకే ఎంపిక కాలా. ప్రతీకారావెల్ గాయం కారణంగా చివరి నిమిషంలో జట్టులోకి వచ్చింది. ఫైనల్స్లో అటు బాల్ ఇటు బ్యాట్తో మ్యాజిక్ చేసింది. ఉమెన్ ఆఫ్ ది ఫైనల్గా నిలిచి తన డ్రీమ్ నెరవేర్చుకుంది. ఇప్పటికే అండర్ 19 ఛాంపియన్ టీంలో షఫాలి వర్మ కీలక పాత్రధారి. ఇప్పుడు
మెయిన్ టీంలో విజయానికి మూల కారకురాలుగా నిలిచింది. ఇట్లా వీళ్ళంతా తమ లక్ష్యాన్ని, తమ డ్రీమ్ని నెరవేర్చుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్ ప్రకంపనలు, ఆ వైబ్రేషన్స్ దేశమంతా అమ్మాయిల మీద పడబోతుంది. ఉమెన్ క్రికెట్ వైపు అనేక మందిని ఆకర్షించడానికి కారణం కాబోతుంది. కపిల్ దేవ్ టీం ఎట్టయితే టీమిండియా మెన్ టీం చరిత్రను మొత్తం మార్చేసిందో, ఇప్పుడు హర్మన్ ప్రీత్ సేన విజయం అదే ప్రభావాన్ని చూపించబోతుంది. చాలామంది గుర్తుండే ఉంటుంది, పిటి ఉషా ఒలింపిక్స్లో త్రుటిలో మెడల్ కోల్పోతే చాలామంది కలత చెందారు. కరణం మల్లేశ్వరి మెడల్ సాధించగానే చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. పివి సింధు వరుసగా మెడల్ సాధిస్తూ ఉంటే అనేక మంది బ్యాడ్మింటన్ వైపు అడుగులేయడానికి కారకురాలు అయ్యారు. కోనేరు హంపి లాంటి వాళ్ళు సాధించిన విజయాలు ఇప్పుడు యంగ్ జనరేషన్లో చాలా ఇన్స్పిరేషన్గా మిగిలి ఇప్పుడు చెస్లో టీమిండియా ఛాంపియన్గా నిలవడానికి కారణమయ్యారు. ఇప్పుడు హర్మన్ ప్రీత్ అండ్ కో అదే ప్రభావాన్ని, అదే రీతిలో కొత్త జనరేషన్ని ఇన్స్పైర్ చేయబోతున్నారు. టీమిండియా చరిత్రని సమూలంగా మార్చేయబోతున్నారు. ఉమెన్ క్రికెట్కి పెరగబోతున్నటువంటి ఆదరణకు వీళ్ళు నిన్న సాధించినటువంటి విజయం కేంద్ర స్థానం కాబోతోంది. అయితే ఇప్పుడు వీళ్ళు క్రికెట్లో రాణించి ఉమెన్ వరల్డ్ కప్ సాధించి దేశం గర్వించే స్థాయిలో త్రివర్ణ పతాకం ఎగరేయడానికి కారకులయ్యారు. కానీ హర్మన్ ప్రీత్ సేన అయినా, ఇప్పుడు సూర్యకుమార్ సారథ్యంలోని T20 జట్టు అయినా, వీళ్ళంతా లక్ష్యం ఒలింపిక్ మెడల్ మీద ఉండాలి. నెక్స్ట్ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరగబోతోంది. క్రికెట్ని మళ్ళీ ప్రవేశపెడుతున్నారు. క్రికెట్ ఆడుతున్నటువంటి కొద్ది దేశాలైనా అందులో పార్టిసిపేట్ చేస్తాయి. అక్కడ మెడల్ సాధించడం దేశం నిజంగా గర్వించే సందర్భం అవుతుంది. అటు మెన్ ఇటు ఉమెన్ టీములు రెండు గోల్డ్ మెడల్ సాధించగలిగితే మొత్తం మెడల్ టాలీలో టీమిండియా ప్లేస్ ఎక్కడికో వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్లో ఒక్క మెడల్ సాధించడమే, నీరజ్ చోప్రా గోల్డ్ సాధించగానే త్రివర్ణ పతాకం ఎగురుతుంటే దేశం ఉప్పొంగిపోయింది. ఉత్సాహంతో నీరజ్ చోప్రాకి నీరాజనాలు పలికింది. ఇప్పుడు ఈ టీంని, ఈ మెన్ ఉమెన్ టీం రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా BCCI టార్గెట్ పెట్టి ప్రయత్నం చేస్తే మొత్తం భారతదేశం ఎంతో సంతోషిస్తుంది. అనేక రకాలుగా దేశ స్థాయిని నిలబెట్టడానికి కారణమవుతుంది. షూటింగ్లో ఒక మెడల్ వచ్చో, లేదంటే జావలిన్ త్రోలో ఒక మెడల్ వచ్చో, వెయిట్ లిఫ్టింగ్లో ఒక మెడలు, బ్యాడ్మింటన్లో మరో మెడలు, ఇలా ఒక్కొక్క మెడలు లెక్కేసుకుంటున్నటువంటి దేశానికి క్రికెట్ ద్వారా 2 మెడల్స్, ఆ 2 కూడా గోల్డ్ సాధించగలిగితే గర్వకారణంగా భావించే పరిస్థితి వస్తుంది. అలాంటివి మొత్తం దేశంలో క్రికెట్ చరిత్రనే సమూలంగా మార్చేసేదానికి కారణమవుతుంది. మరి అలాంటి పరిస్థితి వైపు మళ్ళాలని హర్మన్ ప్రీత్ సేన సాధించినటువంటి విజయం అందుకు ఒక మార్గదర్శనంగా మిగలాలని, టీమిండియా చరిత్ర సమూలంగా మార్చబోతున్నటువంటి దేశంలో మహిళా క్రికెట్ ప్రస్థానానికి ఒక కీలక మలుపుగా మారబోతున్నటువంటి ఈ పరిణామం ఒలింపిక్స్లో మంచి ఫలితాలని సాధించి పెట్టాలని, దేశం నిజంగా తలెత్తి గర్వించేలా పరిస్థితి ఉండాలని మనమంతా కోరుకుందాం, ఆశిద్దాం. వచ్చే ఒలింపిక్స్లో అటు మెన్ ఇటు ఉమెన్ 2 గోల్డ్ మెడల్ సాధిస్తే కేవలం క్రికెట్ అభిమానులే కాదు, మొత్తం క్రీడాభిమానులంతా సంతోషించే పరిస్థితి వస్తుందని మనమంతా భావిద్దాం.